తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కేసీఆర్ కు సొంత పార్టీ ఎంపీ షాక్ ఇవ్వడం వెనుక పక్కా ప్లానింగ్, టైమింగ్ ఉందా? చేరికల విషయంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అనుసరించాల్సిన స్ట్రాటజీతోనే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల రాజకీయం మరొకసారి హాట్ గా మారింది. బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, భట్టి, పొంగులేటి సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ వెంకటేష్ నేతతో పాటు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుని కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న తరుణంలో ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామం. రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే చెన్నూరు పరిధి ఉన్న నియోజకవర్గం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా జరగడం విశేషం. చేరికల విషయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్నే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎంపీ పార్టీ మారతారని ముందు ప్రచారం జరిగింది. ఎప్పుడు చేరేది అన్న విషయంలో కాంగ్రెస్ గోప్యత పాటించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఇదే వ్యూహాన్ని అమలు చేసి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు బుజ్జగింపులకు ఆస్కారం లేకుండా చేశారు. మరొకవైపు పార్లమెంటు ఎన్నికలకు గులాబీ బాస్ సిద్ధమవుతున్న వేళ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఓ సిట్టింగ్ ఎంపీ, మరొక కీలక నేత పార్టీని వీడగా తరువాత ఎవరు అనేది బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన 2 లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారము జరుగుతోంది. వారు కూడా అదను చూసి సైలెంట్ గా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారిని నేరుగా పార్టీలోకి ఆహ్వానించకుండానే వారి చుట్టూ ఉన్న బలమైన నేతలను కాంగ్రెస్ లోకి రప్పించుకునే యత్నాలు మొదలుపెట్టిందంటున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్, కార్పొరేషన్ పీఠాలపై గురిపెట్టింది. అనేక చోట్ల అవిశ్వాస తీర్మానాలు నెగ్గించుకుంది. తద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచి కాంగ్రెస్ వైపు చూసేలా రేవంత్ వ్యూహం అమలు చేస్తున్నారు.